హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ పెరుగు పచ్చడి. అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దాం. మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇట్లా గిన్నెలో పెరుగు ఉంది కదా, ఒక పెరుగు తీసుకోండి. దీన్ని అంటే నలకలు లేకుండా స్మూత్ గా చేసుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం చిక్కగా ఉంది కదండి, మనకి చిక్కగా ఉంది కాబట్టి నీళ్లు పోసుకోండి అన్నంలో కలిసేటట్టు. మరీ ఎక్కువ నీళ్లు వద్దండి, కొంచెం చిక్కగా కొంచెం చిక్కగా తీసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి, ఉప్పు, కొంచెం కారం వేసుకుందామండి, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, టమోటాలు, కరివేపాకు. ఇది కార్తీక మాసం అని చెప్పి ఉల్లిపాయ వేయలేదండి నేను, యాక్చువల్గా అయితే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. కరివేపాకు మొత్తం కూడా మంచిగా కలిపుకోండి. ఇప్పుడు దీన్ని మనము ఇట్లా మొత్తం కూడా కలిపుకున్నాం కదండి, దీన్ని మనము తాలింపు పెట్టుకోవాలి. అండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. తాలింపు సరిపడా ఆయిల్ వేడెక్కనిద్దామండి. ఇప్పుడు కొంచెం తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చి గోల్డ్ సైడ్ వచ్చేదాకా వేయించుకొని తీసేద్దామండి. కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగు వేసుకోండి. అయిపోయింది, ఆపేసాను. రెడీ చేసుకున్న పెరుగులో వేసుకుందాం. ఇదిగోండి తాలింపు అంతా వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇదిగోండి అయిపోయింది. అండి, కమ్మటి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.